హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ చింకీ వైబ్స్ అండి. ఈరోజు నేను చేసిన రెసిపీ బగారా రైస్, తెలంగాణ స్పెషల్. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఒక 1.5 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. మీరు కావాలంటే నార్మల్ రైస్తో కూడా చేయొచ్చు. మా ఇంట్లో అయితే బాస్మతి రైసే లైక్ చేస్తారు. ఒక ఫుల్ గ్లాస్ రైస్ ప్లస్ హాఫ్ గ్లాస్ 1.5 గ్లాస్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇది బాగా వాష్ చేసుకోవాలి. మనం ఎప్పుడైనా బగారా రైస్ చేసే హాఫ్ అన్ అవర్ ముందే మనము రైస్ని వాష్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి. అప్పుడే మనకి రైస్ అనేది మంచిగా కుక్ అవుతుంది. మనకు అలా పలుకులాగా ఉండకుండా మంచి కుక్ అవుతుంది. ఇక్కడ 3 టైమ్స్ వాష్ చేసి పెట్టేశానండి నేను. వాటర్ ఎప్పుడైనా మనం వాష్ చేసినప్పుడు డస్ట్ కానీ ఆ పెస్టిసైడ్స్ కెమికల్స్ కలిపినవన్నీ వెళ్ళిపోతాయి కదండి. అలా 3 టైమ్స్ కడిగి పెట్టేసుకున్న తర్వాత నేను మావి కొంచెం పాతగా అయిపోయాయండి బియ్యము. ఒకటికి 2 పడుతున్నాయి. సో 1.5 గ్లాస్ రైస్కి నాకు 3 గ్లాసెస్ వాటర్ పడుతున్నాయి. కొంచెం ఆల్రెడీ కొంచెం ఎక్స్ట్రా పడ్డాయి కాబట్టి నేను కొంచెం తక్కువ వాటరే పోసుకుంటున్నాను. కావాలంటే నేను మళ్ళీ కొంచెం చిలకరించుకుంటాను. ఈ వాటర్ తీసుకున్న రైస్ని డైరెక్ట్ నేను మా రైస్ కుక్కర్లో ప్లేస్ చేస్తాను. ఇది చాలా ఈజీ అండి చేసుకోవడము. బ్యాచిలర్స్ అయినా చేసుకోవచ్చు. ఇక్కడ నేను పుదీనా తీసుకుంటున్నానండి. మా ఇంట్లో ఒక పాట్ ఉండే, ఆ పాట్లో మార్కెట్ నుండి తెచ్చిన పుదీనా పెట్టేసి వదిలేస్తే అది చాలా బాగా వచ్చింది. నేను 4th 5th టైం అండి ఇది యూస్ చేయడము. మంచి టేస్ట్ వస్తుంది. అది లీఫ్ కూడా చాలా థిన్గా ఉంటుంది. మంచి టేస్ట్ వస్తుంది, కానీ కొంచెమే ఉంది. ఇక్కడ మసాలాస్ చూడండి, హోల్ మసాలాస్. ఇక్కడ ఒక టిప్ ఉందండి. మనము స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత నేను హోమ్ మేడ్ గీ ఇది ఇంట్లోనే చేసుకున్నాను. ఒక 2 స్పూన్స్ వేసాను. కొంతమందికి నచ్చితే వేసుకోండి, లేకుంటే మొత్తం ఆయిల్తో కూడా వేసుకోవచ్చు. కానీ గీ వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఒక స్పూన్ నేను ఆయిల్ కూడా వేస్తున్నాను. ఇప్పుడు మనము పక్కన పెట్టుకున్న మసాలాస్ ఉన్నాయి కదండి, అవి యాడ్ చేసుకుందాము. అన్నీ ఒకసారి వేసుకోవచ్చు. నేను జీలకర్ర, సాజీరా, ఇలాచి మాత్రం వేయట్లేదండి ఈ మసాలాతో. బిర్యానీ ఆకు, జాపత్రి కూడా కొంచెం యాడ్ చేశాను. ప్లస్ బిర్యానీ ఫ్లవర్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు నేను పచ్చిమిర్చి యాడ్ చేశానండి. పచ్చిమిర్చి యాడ్ చేసి కొంచెం అది ఆయిల్లో వేగాలి. నెక్స్ట్ ఆనియన్స్ వేసేసాను. ఆనియన్ కొంచెం బ్రౌనిష్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వేస్తే బాగుంటుంది. అందుకే నేను ఇప్పుడు అది కొంచెం మూత పెట్టి వేగనిచ్చేస్తాను. మన మసాలాలన్నీ కూడా మంచిగా వేగుతాయి. మనకు ఎక్కువ ఆయిల్ పట్టదండి దీంట్లో. చాలా ఈజీగా చేసుకోవచ్చు. సండేస్ ఇది చేసేసి కుక్కర్లో వేస్తే బగారా రైస్ రెడీ అయిపోతుంది. మనకి వెజ్ కర్రీస్, నాన్ వెజ్ కర్రీస్ కూడా ఉంటాయి మనకు. దీంట్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. కొంచెం వేస్తే టేస్ట్ బాగా వస్తుంది. మంచి ఫ్రై చేసుకోవాలి. మీరు ఒక స్పూన్ వేసుకుంటే చాలు. నెక్స్ట్ నేను ఇక్కడ పుదీనా వేసాను, అలాగే క్యారెట్ తురిమి వేసానండి. ఇక్కడ మేము క్యారెట్ వేసుకుంటాము బగారా రైస్లో, కాకపోతే తురిమి వేస్తే పిల్లలకి ఈజీగా తినేసేస్తారు, లేకుంటే పీసెస్ వేసి తీసి పక్కకు పడేస్తారు. దీంట్లోనే కరివేపాకు కూడా వేసేసాను. ఇది మంచిగా పెట్టేసుకొని బాయిల్ చేసేసుకుంటే, ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ డార్క్ కావాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు పక్కన గిన్నెలో కరివేపాకు రెడీ చేసి కడిగి పెట్టుకున్నాను, అది చూపిస్తున్నా యాక్చువల్గా. నెక్స్ట్ ఇదంతా బాగా కుక్ అయిపోయిందండి. మరీ డ్రైగా అనిపిస్తే మీకు కొంచెం ఒక స్పూన్ నెయ్యన్నా ఆయిల్ అన్నా వేసుకోండి, లేకుంటే డైరెక్ట్ ఆయిల్ తక్కువ కావాలనుకుంటే అలాగే వేసేయండి. నేను స్టవ్ ఆఫ్ చేశాను. అలాగే ఇలాచీ పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఆ పీల్ తీసేసి పక్కకు పెట్టేశాను. ఆ పీల్ వస్తే కూడా మా పిల్లలకు నచ్చదు. ఇది ఏదైతే పోపు ఉందో అందులో రైస్లో కుక్కర్లో వేసేసానండి. మాది చాలా స్లో ప్రాసెసింగ్ కుక్కర్ అండి, ప్రీతి కుక్కర్. ఇది చాలా స్లో ప్రాసెస్గా కుక్ అవుతుంది. మంచి అరోమా ఉంటుంది, రైస్ బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా మంచి మిక్స్ చేసేసుకున్నాం. ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది కదా, కుక్ అయిన తర్వాత అలా ఏమి ఉండదు, నార్మల్ అయిపోతుంది. మంచిగా విటమిన్ ఏ కూడా మనకి క్యారెట్లో ఎక్కువ ఉంటుంది. ఇలా చేసి పెట్టేసేయండి. ఏ కర్రీతో అయినా బాగుంటుంది. ఇప్పుడు రాక్ సాల్ట్ 1/2 స్పూన్ వేసేసుకుంటున్నా, ఎందుకంటే కర్రీస్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కదా. జస్ట్ ఒక 1/2 స్పూన్ వేస్తే సరిపోతుంది. ఎప్పుడైనా రైస్లోనే వేయాలి సాల్ట్, వాటర్లో మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు మనము ఆల్రెడీ ఇది గ్రైండ్ చేసుకున్న అది
ఇలాచి పౌడర్ వేసేస్తానండి. వాటర్లోనే వేయాలి, టేస్ట్ చాలా బాగుస్తుంది, స్మెల్ కూడా అదిరిపోతుంది. చూడండి మీరు, నేను ఇక్కడ ఒక 3 ఇలాచివి గ్రైండ్ చేసి వేసేసాను. ఇప్పుడు దీన్ని ఒక మూత పెట్టేసి బాగా బాయిల్ అవ్వనివ్వండి, దానంతలో అదే అయిపోతుంది. నెక్స్ట్ నేను ఒక హాఫ్ లెమన్ తీసుకున్నాను, కొత్తిమీర తీసుకున్నాను. ఈ కొంచెం బాయిల్ అవ్వాలి, అది అయితున్నప్పుడు వేడైన తర్వాత ఒక హాఫ్ లెమన్ వేసేసాను. లెమన్లో విటమిన్ సి ఉంటుంది, మనకు డైజెషన్ మంచిగా అయిపోతుంది. ఈవెన్ మనము బగారాలో వేసుకున్న మంచి కలర్ టేస్ట్ మంచిగా వస్తుంది. మీరు ట్రై చేయండి, లెమన్ కూడా వేసుకోండి. ఇది మంచిగా కుక్ అవ్వనివ్వండి, అలాగే ప్లేస్ చేసి వదిలేసేయండి. బాగా బాయిల్ అయిన తర్వాత ఒకసారి చూసుకుందాము కుక్ అవుతుందా చూసుకుని ఒకసారి ఓకే, వాటర్ అన్నీ ఇంకా కొంచెం వాటర్ ఉంది, నేను అలాగే వదిలేస్తున్నా. కొంచెం కుక్ అయిన తర్వాత ఒక్కసారి కలిపేసుకుందాము. మనం కలిపేసుకొని కింద రైస్ మాయిశ్చర్ ఉంటుంది, పైన కొంచెం డ్రైగా ఉంటుంది కదండి, అది ఒకసారి ఈవెన్గా కలిపేసుకోవాలి. ఈవెన్గా కలిపేసుకొని ఇంకొక 2 మినిట్స్ పెట్టేసుకుంటే చాలా పొడి పొడిగా వస్తుంది రైస్. ఎప్పుడైనా కొత్తిమీర కూడా యాడ్ చేసేసానండి నేను. సో రైస్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. మంచిగా పుల్లలు పుల్లలు వస్తుంది చూడండి, చాలా ఈజీగా రెడీ అయిపోయింది. ఇది వెజ్కైనా నాన్ వెజ్కైనా బాగుంటుంది, సలాడ్తో రైతాతో. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్.